హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడిలో సీసీ కెమెరా ద్వారా దమయంతి నిజస్వరూపం తెలుసుకొని దమయంతిని అరెస్టు చేసిన విక్రమ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, గుడిలో రాధకి అలా ప్రమాదం జరగడంతో రామచంద్రయ్య కుటుంబం మొత్తం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య మాత్రం, అమ్మ రాధ, చీమకు కూడా అపకారం చెయ్యని నీకు ఇలా జరిగిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీకేమైనా అయితే నేను ప్రాణాలతో కూడా ఉండకపోదును అని రామచంద్రయ్య అంటూ ఉంటే, అప్పుడు విక్రమ్, అవును మామయ్య, అసలు రాధని చంపేంత శత్రువులు రాధకి ఎవరున్నారో కూడా అర్థం కావడం లేదు అనగానే, ఇక రామచంద్రయ్య, అవునరా, అసలు రాధని ఎవరు చంపాలనుకున్నారు? ఆ అవసరం ఎవరికుంటుంది? అయినా రాధ ఇలా ఎవరికి అన్యాయం చేసిందని చంపాలనుకుంటున్నారు అని రామచంద్రయ్య అనగానే, అప్పుడు విక్రమ్, చూడు మామయ్య, రాధని చంపవలసిన వాళ్ళ అవసరం ఎవరికుందో నాకు తెలియదు, కానీ నా భార్యని చంపాలనుకున్న వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. ఎక్కడ ఉన్నా వెతికి మరీ వాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి వాళ్ళని చట్టానికి పట్టిస్తాను అని విక్రమ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒరేయ్, నీ భార్యని చంపాలనుకుంది నేనేరా, కానీ అది నీ భార్య అని నువ్వనుకుంటున్నావు, కానీ అది నా శత్రువురా. ఆ రామచంద్రయ్య కూతురు, తన భార్యని బిడ్డని చిన్నప్పుడే చంపేశాను, కానీ అది మళ్ళీ బ్రతికి రాధ రూపంలో తన ఇంటికే తిరిగి వచ్చి నా కూతురి స్థానంలో ఇప్పుడు అది ఉంది. నా కూతుర్ని బాధ పెడుతుంది. అందుకే తన ప్రాణాలు తీయాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు రాధని కాపాడావు, కానీ ఇక రాధని నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు. తనని చంపేస్తాను అని చెప్పి ఇక దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. రాధని విక్రమ్ గదిలోకి తీసుకువెళ్తాడు. ఇక పాపం తనకి అన్నం తినిపిస్తూ రాత్రి మొత్తం సేవలు చేస్తూ ఉంటాడు. ఇంతలోనే రాధ నిద్రపోతూ ఉంటుంది. రామచంద్రయ్య రాధ దగ్గరికి వెళ్ళి, అమ్మ రాధ, నిన్ను చూస్తుంటే నాకు అచ్చం నా కూతురు చిట్టిలాగే అనిపిస్తుంది. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేకపోతున్నాను. చూడమ్మా, నిన్ను చంపాలనుకుంది ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎవరో తెలిస్తే మాత్రం వాళ్ళని నేను చంపేసైనా జైలుకు వెళ్తాను అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. ఇక విక్రమ్ మాత్రం రాధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు గుడిలో తన మీద అటాక్ చేసింది ఎవరు, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే విక్రమ్కి ఒక ఆలోచన వస్తుంది. అవును, గుడిలో సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తే అన్ని నిజాలు తెలిసిపోతాయి, వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చు అని చెప్పి విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. అందరూ భోజనం చేసి నిద్రపోతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. విక్రమ్ నిద్రలేచి తొందరగా డ్యూటీకి బయలుదేరుతూ ఉంటాడు. ఇక అది చూసిన రామచంద్రయ్య, ఒరే విక్రమ్, ఇదేంటిరా, డ్యూటీ 9 గంటల కదా, ఇంత ఉదయాన్నే ఎక్కడికిరా బయలుదేరుతున్నావు అనగానే, అప్పుడు విక్రమ్, మావయ్య, రాధని చంపాలనుకుంది ఎవరో తెలుసుకోవడానికే వెళ్తున్నాను. వాళ్ళెవరో తెలియాలి నాకు, వాళ్ళ సంగతి తర్వాత చెప్తాను అని చెప్పి విక్రమ్ వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన దమయంతి కంగారు పడుతూ ఉంటుంది. వీడేంటి, రాధని చంపాలనుకుంది ఎవరో తెలుసుకోవాలని ఇంత ఖచ్చితంగా పట్టుబడుతున్నాడు? ఒకవేళ నా గురించి వీడికి నిజం తెలిసిపోతుందా? ఆ రౌడీగాన్ని పట్టుకుంటాడా అని దమయంతి వెంటనే తన గదిలోకి వెళ్ళి తన ఫోన్ తీసి భవానీకి ఫోన్ చేస్తుంది. దమయంతి నుండి ఫోన్ రావడంతో భవానీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా, ఏం జరిగింది, ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు అనగానే, అప్పుడు దమయంతి, అన్నయ్య, ఆ విక్రమ్ గాడు ఆ రాధని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసం ఉదయాన్నే బయటికి వెళ్ళాడు. ఒకవేళ వాడికి నా గురించి ఏమైనా తెలుస్తుందేమని భయంగా ఉంది. ముందు ఆ రౌడీగానికి డబ్బిచ్చి ఈ ఊరు నుండి పారిపోమ్మని చెప్పు అనగానే, అప్పుడు భవానీ, చూడమ్మా, నువ్వేమి కంగారు పడకు, వాడి గురించి నేను చూసుకుంటాను. వాడు ఎన్ని తప్పులు చేసినా ఇదివరకు నేను వాణ్ణి బయటికి వెళ్లకుండా చూసుకున్నాను.
ఇప్పుడు కూడా అలాగే చేస్తాను, నువ్వు కంగారు పడకు అని చెప్పి ఇక భవానీ ఫోన్ పెట్టేస్తాడు. ఇక విక్రమ్ వెంటనే గుడికి వెళ్తాడు. ఇక అక్కడ పూజారి గారితో విక్రమ్, పూజారి గారు మీతో కాస్త మాట్లాడాలి. నిన్న గుడికి వచ్చినప్పుడు నా భార్య మీద అటాక్ జరిగింది, అది ఎవరు చేశారో తెలుసుకోవాలి అనగానే అప్పుడు పూజారి, అదేంటి ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి అంటే ఎలా తెలుస్తుంది అనేసరికి అప్పుడు విక్రమ్, చూడు పూజారి గారు, ఈ గుడిలో సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే అన్ని నిజాలు తెలుస్తాయి. అసలు ఎవరు చంపారా ఎవరు నా భార్య మీద అటాక్ చేశారో తెలుస్తుంది అనగానే అప్పుడు పూజారి, సరే ఎస్ఐ గారు, వెంటనే నేను సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూపిస్తాను, వెళ్దాం పదండి అని చెప్పి ఇక పూజారి, విక్రమ్ తనతో పాటు కొంతమంది కానిస్టేబుల్ అక్కడికి వెళ్తారు. ఇక పూజారి సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఇక అక్కడ రాధ బోనం ఎత్తుకొని వెళ్ళడం, వాళ్ళందరూ సంతోషంగా ఉండడం, ఇంతలోనే దమయంతి కంగారుగా చూడడం, తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేయడం, ఇంతలోనే దమయంతి ఇక ఆ రౌడీతో మాట్లాడడం, అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యుంటుంది. అది చూసిన విక్రమ్ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే పూజారితో, పూజారి గారు కొంచెం వెనక్కి జరపండి అనగానే ఇక ఆ సీసీ ఫుటేజ్ని వెనక్కి జరిపి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి క్లియర్గా ఆ రౌడీతో మాట్లాడుతున్న మాటలన్నీ రికార్డ్ అవుతాయి. ఇక వెంటనే విక్రమ్, అంటే ఇన్ని రోజులు దమయంతి అత్తయ్య ఎంతో మంచిదనుకున్నాను, కానీ రాధని చంపేంత పగ తనకు ఉంది. అసలు రాధని ఎందుకు చంపాలనుకుంది? ఒకవేళ ప్రియా స్థానంలో రాధ ఉందని చంపాలనుకుందా, లేక రాధ ఇంకేమైనా కారణం ఉంటుందా అని విక్రమ్ అనుకుంటూ ఉండగా ఇక వెంటనే పూజారి గారితో, పూజారి గారు ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వీడియో నాకు కాస్త కావాలి అనగానే అప్పుడు పూజారి గారు, సరే బాబు అని చెప్పి ఇక ఆ వీడియోని విక్రమ్కి ఇస్తాడు. ఇక విక్రమ్ ఆ వీడియో తీసుకొని ఇంటికి వెళ్తాడు. కానీ ఇప్పుడే దమయంతి అత్తయ్య నిజ స్వరూపం అందరి ముందు బయట పెడితే తను ఎలాగైనా తప్పించుకుంటుంది. అసలు రాధ ఎవరు? రాధని ఎందుకు చంపాలనుకుంటుంది? రాధ మీద కక్ష, పగ ఎందుకుంది? రాధని పెళ్లి చేసుకున్నందుక, లేక రాధ ఇంకేదైనా కారణం ఉంటుందా అని చెప్పి విక్రమ్ వెంటనే జైల్లో ఉన్న సీనయ్యని కలవాలి, ఆ సీనయ్య ద్వారా నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తాడు. ఇక విక్రమ్ని చూసిన సీనయ్య, ఏంటి బాబు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు విక్రమ్, చూడు సీనయ్య, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అనగానే సీనయ్యకి అనుమానం వస్తుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది విక్రమ్ బాబు నాతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఏ విషయమై ఉంటుంది అనుకొని వెంటనే సీనయ్య, ఏంటి బాబు ఏ విషయం గురించి అనేసరికి అప్పుడు విక్రమ్, చూడు సీనయ్య, అసలు రాధ ఎవరు? నాకు నిజం తెలియాలి. చెయ్యని తప్పుకి ఎందుకు నువ్వు జైలు శిక్ష అనుభవిస్తున్నావో కూడా నాకు తెలియాలి అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న సీనయ్య ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి ఎప్పుడూ లేంది విక్రమ్ బాబు ఇలా అడుగుతున్నాడేంటి? ఒకవేళ రాధే వాళ్ళ రామచంద్రయ్య కూతురు చిట్టి అని నిజం తెలిసిపోయిందా అని సీనయ్య కంగారు పడుతూ సైలెంట్గా ఉంటాడు. చెప్పు సీనయ్య, నిజం చెప్పు, రాధ ఎవరు అనగానే అప్పుడు సీనయ్య, అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? రాధ నా కూతురే అనేసరికి ఇక విక్రమ్, లేదు, ఈరోజు రాధని ఎవరో రౌడీలు చంపాలనుకున్నారు, నాకు ఆ నిజం తెలియాలి, లేకపోతే రాధ మనకి దక్కదు అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న సీనయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, రాధని చంపాలనుకున్నారా? ఎవరు బాబు అనగానే అప్పుడు విక్రమ్, ఏమో సీనయ్య, నాకు కూడా తెలియదు, కానీ రాధ గురించి నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను అనగానే ఇక సీనయ్య, లేదు, ఇప్పుడు రాధ గురించి నేను నిజం బయట పెట్టకపోతే రాధ ప్రాణాలతో నాకు దక్కదు, ఎలాగైనా రాధ గురించి నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇక వెంటనే సీనయ్య తన 2 చేతులెత్తి విక్రమ్కి దండం పెడుతూ, చూడు విక్రమ్ బాబు, ఇన్ని రోజులు ఈ నిజం మీతో చెప్పాలనుకున్నాను,
కానీ చెప్పలేకపోయాను. ఎక్కడ నాకు నా రాధ దూరమైపోతుందానని ఈ నిజం చెప్పలేను. చూడు బాబు, రాధ ఎవరో కాదు, చిన్నప్పటి నీ మీ నుండి దూరమైపోయిన మీ మావయ్య కూతురు చిట్టి, రామచంద్రయ్య కూతురే చిట్టి అని చెప్పగానే ఇక విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి సీనయ్య నువ్వు చెప్పేది నిజమా? రాధే చిట్టీనా అనగానే అప్పుడు సీనయ్య, అవును బాబు, ఆ నిజం మీతో చెప్పడానికే మీ ఇంటికి వచ్చాను. కానీ దమయంతి, భవానీ ఇద్దరూ కలిసి నన్ను రాధని చంపాలనుకున్నారు. అందుకే వీళ్ళకి నిజం చెప్పకుండా చెయ్యని తప్పుకి నేను జైల్లో శిక్ష అనుభవిస్తున్నాను అని రాధని కాపాడడం కోసమే నేనిలా చేశాను అని చెప్పగానే ఇక విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూడు సీనయ్య, ఈ నిజం చెప్పడంతో రాధని కాపాడుకునే అవకాశం మాకిచ్చావు. లేకపోతే ఆ దమయంతి, భవానీ ఇద్దరూ కలిసి రాధని చంపేసేవాళ్ళు. ఇక ఆ దమయంతి సంగతి నేను చూసుకుంటాను. తొందరలోనే నిన్ను బయటికి తీసుకువస్తాను అని చెప్పి ఇక విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెంటనే సీనయ్య, విక్రమ్ బాబు, నేను నా కూతుర్ని సొంత బిడ్డలా పెంచుకున్నాను. నా కూతురికి ఏమీ కాకుండా నువ్వే చూసుకో బాబు అనగానే అప్పుడు విక్రమ్, చూడు సీనయ్య, తను నా మేనమరదలు. నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ దేవుడు దయ వల్ల నా నుండి దూరమైపోయిన నా చిట్టీనే నాకు భార్య రూపంలో నా ఇంటికి వచ్చింది. అలాంటి నా చిట్టీని నేను ఎలా వదిలేస్తాననుకున్నావు అని విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఎలాగైనా దమయంతి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి, లేకపోతే నా రాధని చంపేస్తుంది అని చెప్పి విక్రమ్ కోపంగా ఇంటికి వెళ్తాడు. హాల్లో నిలబడి అమ్మ, నాన్న, మామయ్య, అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక విక్రమ్ అంత కోపంగా ఉండడం చూసిన రామచంద్రయ్య, ఏంట్రా విక్రమ్, ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు విక్రమ్, మావయ్య, రాధని ఎవరు చంపాలనుకున్నారో నిజం తెలిసిపోయింది అనగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి మాత్రం తన మనసులో కంగారు పడుతూ, ఇదేంటి, రాధని చంపాలనుకుంది నేనేనని విక్రమ్ గాడికి తెలిసిపోయిందా? అలా అయితే ఇక నన్ను ప్రాణాలతో కూడా ఉంచడు అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య, ఎవరు రాధని చంపాలనుకుంది చెప్పరా అనగానే అప్పుడు విక్రమ్, ఇంకా ఎవరు మావయ్య, ఇదిగో ఈ దమయంతి అత్తయ్యే రాధని చంపాలని చూసింది అని చెప్పగానే అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి, ఏయ్ విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు? రాధని నేనెందుకు చంపాలనుకుంటాను, నాకు ఏమవసరం అనగానే అప్పుడు విక్రమ్, ఎందుక, రాధే చిట్టి కాబట్టి, మామయ్య కూతురు రాధ చిట్టి కాబట్టి రాధ బ్రతికి ఉంటే మామయ్య ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. తన జీవితంలో లేని సంతోషం మామయ్యకు ఉండకూడదనే తన కూతుర్ని, భార్యని నువ్వు మనుషుల పెట్టి చంపించావు. కానీ ఆ దేవుడు దయ వల్ల చిట్టి బ్రతికే ఉంది, రాధ రూపంలో మన ఇంటికి వచ్చింది అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామచంద్రయ్య, ఒరే విక్రమ్, ఏం మాట్లాడుతున్నావురా, రాధ నా కూతురు, చిట్టి ఏంట్రా అనగానే అప్పుడు విక్రమ్, అవును మామయ్య, రాధే చిట్టి. ఆ విషయం తెలుసుకున్న అత్తయ్య రాధ ప్రాణాలు తీయాలనుకుంది, ప్రియానిచ్చి నాకు పెళ్లి చెయ్యాలనుకుంది అని చెప్పగానే ఇక రామచంద్రయ్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటి దమయంతి, ఎందుకు ఇలా చేశావు? రాధే నా కూతురన్న విషయం నీకు తెలుసు, కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి నా కూతుర్నే చంపాలని చూస్తావా? నా కూతురు నీకు ఏమన్యాయం చేసిందని అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు దమయంతి, లేదు బావగారు, విక్రమ్ అబద్ధం చెప్తున్నాడు. అసలు నేను రాధని ఎందుకు చంపాలనుకుంటాను, ఆ అవసరం నాకేంటి అనగానే అప్పుడు విక్రమ్, అవునా అత్తయ్య, నువ్వు రాధని చంపాలనుకోలేదా? ఒక్కసారి గుడిలో ఉన్న ఈ సీసీ ఫుటేజ్ ద్వారా ఒక్కసారి అత్తయ్య నిజస్వరూపం తెలుసుకోండి అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి అందరి ముందు బయట పెడతాడు. ఇక అందులో దమయంతి రౌడీలతో మాట్లాడడం అదంతా చూసిన అందరూ
స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామచంద్రయ్య చాలా కోపంగా నా కూతుర్నే చంపాలని చూస్తావా అని చెప్పి దమయంతి చెంప పగలగొడతాడు. అది చూసిన దమయంతి కోపంతో రగిలిపోతూ, అవును, రాధ నీ కూతురని తెలుసు, అందుకే చంపాలనుకున్నాను. నా భర్త నీ వల్ల నాకు దూరమైపోయాడు. ఇప్పుడు నీ కూతురు వల్ల నా కూతురు జీవితం నాశనమైపోయింది. అందుకే నిన్ను, నీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలనుకున్నాను. రాధ స్థానంలో నా కూతురుండాలని ఆశపడ్డాను. అందులో తప్పేముంది అని దమయంతి అనగానే ఇక విక్రమ్, అవునత్తయ్య, తప్పేముంది, చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలి. అందుకే రాధని చంపాలని అనుకుంది నువ్వే కాబట్టి సాక్ష్యాలతో సహా నిరూపించాను. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇక విక్రమ్ దమయంతిని అరెస్టు చేస్తూ ఉంటాడు. ఇక రాధ తన కూతురని తెలుసుకున్న రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ, అమ్మ రాధ, ఇన్ని రోజులు నువ్వు నా కూతురివని తెలుసుకోలేకపోయాను. కానీ నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఇలా జరుగుతుంది. చూడమ్మా, ఇన్ని రోజులు నా కూతురు దూరమైపోయిందన్న బాధలో ఉన్నాను. నువ్వే నా కూతురివని తెలిసిన మరుక్షణం నుండి నేను చాలా సంతోషపడుతున్నాను అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ, నాన్న, ఇన్ని రోజులు సీనయ్యే నా కన్న తండ్రి అనుకున్నాను. కానీ నన్ను పెంచిన తండ్రి నన్ను ప్రేమగా చూసుకున్నాడు. నా కన్న తండ్రి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను ఇద్దరికీ బిడ్డనయ్యి చాలా సంతోషపడుతున్నాను నాన్న అని రాధ అనగానే ఇక ఆ మాటలు విన్న విక్రమ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూడు, నేను ఇన్ని రోజులు నా మరదలు చిట్టీనే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నా చిట్టీనే నా భార్యగా ఈ ఇంట్లో కాలు పెడుతుందని అస్సలు అనుకోలేదు. చూడు, నేను మా మామయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నీ చెయ్యి పట్టుకొని జీవితాంతం వదలనని మామయ్యకి మాట ఇచ్చాను. అలాగే చేశాను అని విక్రమ్ అనగానే ఇక మాటలు విన్న రామచంద్రయ్య అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అవునరా, నాకిచ్చిన మాటని నిలబెట్టుకున్నావు అని ఇక రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఈ విధంగా గుడిలో సీసీ ఫుటేజ్ ద్వారా రాధని చంపాలని చూసింది దమయంతి అని నిజం తెలుసుకొని దమయంతి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన విక్రమ్, దమయంతి చెంప పగలగొట్టిన రామచంద్రయ్య, దమయంతిని అరెస్టు చేసిన విక్రమ్, షాక్లో ప్రియ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.